వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. సూళ్లూరుపేట పట్టణంలోని జేపీ హై స్కూల్ విద్యార్థులు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం చందానా షాపింగ్ మాల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మాల్ లోని విభిన్న విభాగాలను చూపిస్తూ అక్కడ సిబ్బంది స్టాక్, సప్లై, లాజిస్టిక్స్, SCM వంటి అంశాలపై సమగ్రమైన అవగాహన కల్పించారు. ప్రతి ప్రొడక్ట్ తయారీ నుండి కస్టమర్ కి చేరే వరకు జరిగే ప్రక్రియ, MRP, ట్యాక్స్ల విధానం, ఉత్పత్తులలో ఎలా సేల్ అవుతున్నాయన్న దాని గురించి విద్యార్థులకు వివరంగా తెలియజేశారు. అలాగే మాల్లోని ప్రతి సెక్షన్ కి తీసుకువెళ్లి వివిధ రకాల దుస్తుల తయారీ విధానం, వాటి డిజైన్లు, ఫ్యాబ్రిక్ క్వాలిటీ గురించి వివరించారు. ముఖ్యంగా చీరల విభాగంలో బనారస్, పైథాన్ వంటి డిజైన్ల తయారీ విధానం గురించి విద్యార్థులకు వివరణ ఇచ్చారు. బ్రాండెడ్ మరియు సెమీ బ్రాండెడ్ దుస్తుల మధ్య తేడా కూడా విద్యార్థులకు వివరించారు. చివరగా చందన మాల్లోని ప్రత్యేక గోల్డ్ అండ్ సిల్వర్ విభాగాన్ని సందర్శించిన విద్యార్థులకు అక్కడి సిబ్బంది బంగారం మరియు వెండి ఆభరణాల తయారీ విధానాన్ని చూపించారు. 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్ బంగారం మధ్య తేడాలు, వాటి విలువలు, నాణ్యత గురించి సమగ్ర సమాచారం అందించారు. ఈ విజిట్ ద్వారా విద్యార్థులు వ్యాపార నిర్వహణ, ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ మరియు రిటైల్ వ్యవస్థలపై విలువైన జ్ఞానం మరియు అనుభవాన్ని పొందారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ హై స్కూల్ ప్రిన్సిపల్ శ్యామ్ కుమార్, మార్కెటింగ్ టీచర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. దాని బేసిస్ కింద డైమండ్ అనేది మన డైమండ్ ఫామ్ అయ్యి అక్కడి నుంచి మనకి డైమండ్ అది 4 C's అనేది ఉంటాయి. ఆ 4 C's బేస్ చేసుకొని డైమండ్ అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా డైమండ్ యొక్క కలర్స్ ఉంటాయి. A నుంచి Z వరకు ఉంటాయి. మనం ఏబి చదువుతూ వస్తాం. చెప్తాను. ఇది ఓపెన్ చేసేది అనమాట. డైమండ్ అంతా కూడా మనం ఎక్కడైనా సేమ్ సారీ అంటే ఎక్కడ దొరకదు, సొంతంగా చేపిస్తాం. కంచి కాటన్, కంచి తెలుసు కదా, కంచి అందరికి కంచి అంటే మేము అక్కడి నుంచి తీసుకురాము. అక్కడ మేము సొంత మొక్కలు పెట్టి తయారు చేపిస్తాం. ఒక్కొక్క డిజైన్ కి మనకు ఒక సారీకి వచ్చి ఒక ఈ డిజైన్ ఉంది, సేమ్ ఇదే డిజైన్ లో మనకు 6 చీరలు తయారవుతాయి. ఒక మొగ్గానికి ఇదే సేమ్ డిజైన్ కావాలనుకునే కట్టుకోవచ్చు. చాలా వెయిట్లెస్ ఉంటుంది. మీకు నార్మల్, మీకు వాష్ఫుల్ గా ఉంటుంది. రేంజ్ కూడా మంచి ఆఫర్ రేట్. కాస్ట్ కూడా మనకు 1000 నుంచి ఉంటాయి. 1000 నార్మల్ అంతా వాష్ఫుల్ ఐటమ్ కాటన్. ఇలాంటివి ఉన్నాయి కదా, కంపల్సరీ డ్రైవర్స్ ఇవ్వాలి. కలర్ షేడ్ అవుతుంది. ఇది ఉప్పాడ పట్టు వస్తుంది. ఉప్పాడ పట్టు అంటే మనకు పట్టు వేరే వస్తుంది. పట్టు అంటే మనకు 7,000, 8,000 స్టార్టింగ్. ఇది ఒక పోగు పట్టు, ఒక పోగు సీకో వస్తుంది. పట్టు అంటే పట్టు పొరుగు నుంచి వచ్చే దారం తెలుసు కదా, చదివే ఉంటారు అందరికి. ఆ దారం నుంచి తీసిన పట్టు అనమాట, స్వచ్ఛమైన పట్టు. దీంట్లో 2 ఉన్నాయి. పట్టు ఉంది అనుకుంది, అది కొంచెం కాస్ట్ వస్తుంది. ఇది ఒక పోగు సీకో, ఒక పోగు పట్టు వస్తుంది. మనం 4,000, 5,000 నుంచి స్టార్టింగ్ రేట్. అంటే ఉన్నాయి 1,000 రూపాయల నుంచి కూడా ఉన్నాయి స్టార్టింగ్. ఉప్పటి గదేమో 8,000, 10,000 అలా స్టార్ట్ వస్తుంది. రైస్ లో ఉండే కొద్ది కాదు, కాస్ట్ పెరుగుతా వస్తుంది. హాఫ్ సైజ్ కూడా వచ్చాయి. ఒక రోజులో నేను తయారు చేస్తాను. మనకు వచ్చేసి దీంట్లో కాటన్ రైస్ గా వచ్చిందనుకో 100, 110 కౌంటింగ్ వస్తుంది. క్లాత్ చాలా వెయిట్లెస్ ఉంటుంది. మనకు వాష్ పడే అంటే కొంచెం క్లాత్ థిక్ వస్తుంది. వాషబుల్, నార్మల్ వాషబుల్ కాదు, స్టార్చ్ పెట్టుకోవాలి. ఇవి పెద్దవాళ్ళకు. ఇంకా కొంచెం మిడిల్ రోజులు కావాలనుకుంటే వాటిలోనే మీకు పట్టు వస్తుంది. ఏమన్నా పట్టు మగ్గం ఎలా తయారు చేస్తారు అనేది
శారీ అనేది ఇలాగే మన తయారు. కాటన్ ఎక్కడి నుంచి వచ్చే తెలుసు, సరిగా ఎక్కడి నుంచి వస్తుంది, ఇది వచ్చేసి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకు బాంబే నుంచి వస్తుంది. అదొకటి జిరి జిరి ఈ జిరి అనేది మనకు మన బాంబే నుంచి వస్తుంది. పోగు ఆ జిరి ఉంటే వస్తాయి కదా, అది జిరి అనేది బాంబే నుంచి వస్తుంది. వచ్చేసి తర్వాత పట్టు ఉంది కదా, పట్టు అమ్మ, ఇది వచ్చి మనకు పట్టు పీటర్ పట్టి. ఇది కూడా వాళ్ళు మా చేతితో వేసింది. సారీ మొత్తం ఫుల్ డిజైన్, గోల్డ్ సిల్వర్ వస్తుంది. మొత్తం సారీ మొత్తం మనకు ఒక చీర కావాలంటే మనకు 250 గ్రాములు పట్టు పడుతుంది ఒక చీర తయారవ్వాలంటే. ఇది వచ్చేసి గోల్డ్ వచ్చేసి సిల్వర్, మనకు 2 మార్కులు అంటే 2 బండ్లు పడతాయి. ఒక్కొక్క బండ్లు 6 వస్తాయి. ఇది ఉంటలాగా ఉంటాయి కొంచెం సరిగ్గా వచ్చేది, ఇంత ఉంటలా వస్తుంది. 2 మార్కులు 3 మార్కులు అంటే మనకు 6, 12, 18 అలా పడుతుంది మొత్తం. ఒక మగ్గానికి ఎన్ని చీరలు తయారవుతాయి ఐడియా లేదు. ఒక మగ్గానికి వచ్చేసి 6 చీరలు తయారవుతాయి. ఒక 6 చీరలు తయారవ్వాలంటే దాదాపు చిన్న ఇలాంటివి అయితే మీకు వారానికి ఒకటి చేస్తారు. వారానికి 10 రోజులు పడుతుంది తయారు చేయాలంటే. ఒక చీర తయారు చేయాలంటే మనకు దాదాపు ఇద్దరు మనుషులు కంపల్సరీ ఉండాలి. మొగ్గం దగ్గర 2 మనుషులు ఉంటే మీకు రోజుకు 2 రోజులకు ఒక చీర తయారవుతుంది. ఒకరు డిజైన్ తీసేదానికి మనిషి ఉండాలా. కొందరు సంస్థకి ఫ్యాషన్ డిజైన్ ఉంటారు, వాళ్ళు డిజైన్ చేస్తారు. పట్టు సరిగా మండలుగా మనము చేనేత కార్మికుల ధర కొనుక్కొని మన సంస్థ వాళ్ళు దీన్ని మన సంస్థలోనే ఓన్ ఫ్రాంచైజీగా చేస్తారు. ఇంత మొగ్గల ధర మనం చేపిస్తాం. మన దగ్గర ఉన్న వెరైటీ మీకు బయట ఎక్కడ ఉండదు. ఆ డిజైన్స్ కానీ ఆ క్వాలిటీ కానీ ఎక్కడ ఉండదు. మనకి పోగు అతగాలి. ఈ పోగు అతగాలంటే ఒక రోజు పడుతుంది అంతా చేయాలంటే. ఒక్కొక్క పోగు తీసుకొని ఒక పోగు ఉంది కదా, ఈ పోగు ఒక పోగు తీసుకొని ఇంకొక పోగు తీసుకొని అచ్చుకోవాలి. ఇది వచ్చేసి మనకు పళ్ళం పట్టు అండి. పళ్ళం పట్టు మనకు కోయంబత్తూర్ నుంచి వస్తుంది. దీని ముడి సరుకు మనకు బెంగళూరులో దొరుకుతుంది. ఓకేనా, దీని డిజైన్ కూడా మనకు చాలా డిజైన్ చేసి ఆర్డర్ చేస్తారు. ఇది వచ్చి ధర్మావరం పట్టు. ధర్మావరం అంటే మన ఆంధ్రాలో దొరుకుతుంది. ఓకేనా.
ఎగ్జిక్యూటివ్స్ మీకు ట్రైనింగ్ ఇస్తారు. మీరు జాగ్రత్తగా ప్రతిదీ క్షుణ్ణంగా గమనించి తెలుసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో కూడా అడిగితే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? మీ ట్రైనింగ్ ఎలాగైతే హెల్ప్ అవుతుందో మొత్తం తెలుసుకోండి. ప్రతిదీ వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు మీకు ఓపిక. ఓకే అమ్మా? సో ఏంటంటే మీరు ఇప్పుడు వచ్చిన పని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. మొత్తం ఫ్లోర్లు చూడండి. ప్రతి ఫ్లోర్లో ప్రొడక్ట్ ఉంది, ఇది చెక్ చేసుకొని మీరు హ్యాపీగా మీ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. మనకి కొన్ని గ్రూపులకి ఉన్నటువంటి సిలబస్ లో భాగంగా రిటైల్ మేనేజ్మెంట్ మనం మనకి దగ్గరలో ఉన్నటువంటి CMR కి వచ్చినాం. సో ఇక్కడ రిటైల్ మేనేజ్మెంట్ కి సారోలు వాల్యుబుల్ కూర్చున్నా మనకి అవకాశం ఇచ్చారు కాబట్టి మనందరి తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మీరందరూ కూడా ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళకి వాళ్ళ బిజినెస్ కి మనందరం కూడా నేర్చుకోవాలి. నా యొక్క ఈ యూనిఫామ్ అంతా మన CMR వాళ్ళే కోర్స్ మేబీ ఏ ఛాన్స్, బట్ నెక్స్ట్ టైం కి CSR ఫండ్స్ కింద చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి మీకు సంబంధించిన మా వాళ్ళు దాదాపు వారం రోజులు వస్తారు సార్. మీరు మా వాళ్ళని 3 hours అంటారు. వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పండి. వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి ఎలాగా ఆ ప్రోడక్ట్ సేల్ చేయాలి, ఎలా కన్విన్స్ చేయాలి అనేది నేర్పించండి. ఇబ్బంది లేదు. రేపటి రోజున వాళ్ళు 2 years అయిపోతే మీకు వాళ్ళలో ఎవరైనా నచ్చితే వాళ్ళ బిహేవియర్ పద్ధతి లేదా ఇంకోటి అని చూస్తే మీరు వాళ్ళని అడాప్ట్ చేసుకోవచ్చు అని చెప్పని కోరుకుంటున్నాను. కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి చందన షాపింగ్ మాల్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అది అక్కడ గుడి ఉంది, మనకు ఆలయం ఉంది. కంచి కామాక్ష పట్టు వస్త్రాలు చేనేత కార్మికులు పట్టు వస్త్రాలు ఎక్కువగా ఎక్కడంటే కాంచీపురంలో తయారవుతాయి. ఈ కాంచీపురంలో తయారు చేసినప్పుడు మనకు అక్కడ కంచి పట్టు వెలిసింది కాబట్టి, అంటే అమ్మవారు వెలిసింది కాబట్టి కంచి కామాక్షి అమ్మవారి పేరు మీదుగా కంచి పట్టు అనే పేరు వచ్చింది. ఓకేనా? చూడండి, మనకి ఎప్పుడూ కూడా కస్టమర్లకి వచ్చినప్పుడు మనము స్మైలింగ్ ఫేస్ తో మనం ఎంత బాగా వాళ్ళని పలకరిస్తే అంత బాగా వాళ్ళు మనం చెప్పేది ప్రతి ఒక్కటి కూడా మనం వినగలుగుతారు వాళ్ళు. ఇది శారీ ఇట్లా ఓపెన్ చేసినప్పుడు నేను చెప్పాను కదా, పట్టు అనేది కలర్ డ్రైయింగ్ చేస్తారు. ఈ కలర్ డ్రైయింగ్ చేస్తారు, ఇది డ్రైయింగ్ చేస్తారు, ఇది డ్రైయింగ్ చేస్తారు. మనకు కావాల్సిన ఒకే శారీకి 2-3 కలర్స్ కూడా డ్రైయింగ్ చేస్తారు. ఈ కలర్స్ డ్రైయింగ్ చేసిన తర్వాత మగ్గాల మీద వేసిన తర్వాత మన మార్కెట్లో వచ్చినప్పుడు కస్టమర్కి పూర్తిగా అవగాహన అనేది మనం తెప్పించాలి. కస్టమర్తో మనకు దీని గురించి కస్టమర్కి తెలియదు, ఎవరికి తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. కానీ మనం నేర్చుకొని కస్టమర్కి పూర్తిగా అవగాహన వచ్చే విధంగా మనకు ఎక్స్ప్లెయిన్ చేయిస్తే వాళ్ళకి నచ్చింది తెలుసుకుంటారు. ఇంకొకసారి వచ్చి అదే కావాలని అడగగలుగుతారు. అంటే పళ్ళు వస్తుంది. శారీ అంతా కూడా మనకు సిల్వర్ డిజైన్ వస్తుంది. ఈ డిజైన్ లో ఈ జరీ ఉంది కదా, ఈ జరీ కానీ మనకు ముంబై నుంచి వస్తాయి. జరీ పోగులు అనేటివి ముంబై నుంచి వస్తాయి. మన పట్టు పోగులు అనేటివి మనమే తయారు చేసుకుంటాం. అంటే ఆ పురుగుల ద్వారా మనకు కప్పుల్స్ అనేటివి వస్తాయి. ఓకేనా? నేను మీకు అందరూ తెలిసి ఉంటాయి అనుకుంటా. వెంగళగిరి సారీస్ తెలుసా? చేతితో తయారు చేస్తారన్నమాట. తెలుసు కదా వెంగళగిరి అంటే మీకు అందరికి. అంటే మన మిషన్ కాకుండా మన చేతితో సొంతంగా తయారు చేస్తారు. ఇవి సొంత మొత్తం ధర మనం చేపిస్తాం. ఒక చీర మీకు తయారు అవ్వాలంటే మనకు దాదాపు 2 days పడుతుంది. ఇప్పుడు చాలా ఉందంత ప్లేన్ జనరల్ శారీస్, పట్టు శారీస్ ఉంటాయి. వెళ్ళండి, అక్కడ సేఫ్ ఫ్యాన్స్ ఉంటారు. ఓకేనా? కస్టమర్స్ సరే అలా బాగుందా?
మీరందరూ కూడా ఒక ప్రాజెక్ట్ వర్క్ మీద మీరు ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ మనకు పట్టు వస్త్రాలు ఎలా తయారవుతాయి, ఒక పట్టు వస్త్రాలు అసలు ఆ పట్టు నూలు పోగు అనేది ఎలా మనకు తయారవుతుంది, అసలు ఎవరు కనిపెట్టారు, ఎక్కడి నుంచి వస్తాయి, ఏ ప్రదేశాల్లో మనకు అవి లభిస్తాయి, దొరుకుతాయి, అవి అక్కడి నుంచి తీసుకొచ్చి మన చేనేత కార్మికులు మన వస్త్రాల్లాగా, మనకు పట్టు వస్త్రాల్లాగా మనకు తయారు చేసి మగ్గాల మీద వేసి మనకి ఆ వివిధ షాపులకి వాళ్ళు అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. కానీ చందన షాపింగ్ మాల్ 40 సంవత్సరాలు గుర్తింపు పొందిన సంస్థ. ఈ 40 సంవత్సరాలు గుర్తింపు పొందిన చందన షాపింగ్ మాల్ అనే ఒక కమ్యూనిటీ వీళ్ళు ఏం చేశారంటే ప్రతి మనం పోగులన్నీ తీసుకొచ్చి కూడా ఒక దారపండులాగా ఒక కపున్స్ తో తయారవుతుంది. ఈ పట్టు వస్త్రాలని కూడా మనం ఓన్గా మనం డిజైన్ చేసి మనం మగ్గాల మీద వేసి అతి తక్కువ ధరలకి మనం అనేది ప్రొవైడ్ చేస్తాం కస్టమర్లకి, ప్రతి ఒక్కరికి కూడా. అవి పట్టు వస్త్రాలు, పట్టు చీరలే కాకుండా మెన్స్ వేర్ అంటే మనకి షర్టింగ్ కానీ అంటే షూటింగ్ కానీ ఏదైనా కూడా డ్రెస్సులు కానీ లేడీస్ కానీ ప్రతి ఒక్కరు కూడా నీట్గా మనం డిజైన్ చేసి మనం తక్కువ ధరలకి మనం అందజేయడం జరుగుతుంది. మన చందన షాపింగ్లో గొప్ప అయిన అవకాశం. ఈ పట్టు వస్త్రాలు ఎలా తయారవుతాయంటే పట్టు పురుగుల నుంచి మనకు తయారవుతాయి. పట్టు పురుగులు ఎలా అవుతాయంటే ఒక గుడ్డు రూపంలో ఉన్న అంటే ఒక 3 దశల్లో అనేది మనకు పట్టు అనేది తయారవుతుంది. గుడ్డు రూపంలో నుంచి లావా దశ నుంచి ప్యూపా దశ నుంచి ఒక పట్టు పురుగు అనేది తయారవుతుంది. ఈ పట్టు పురుగు ఒక వల లాంటిది. ఒక వల అంటే ఇప్పుడు మన ఇళ్లలో ఒక సాలిడ్ పురుగు కానీ నూగు పురుగులు కానీ గోడలకి కప్పి మాదిరిగా ఒక వల టైపు లోపల ఉండిపోతుంది. అలా ఈ పట్టు పురుగు అనేది ఒక కవచం లాగా దానికి తయారు చేసుకొని ఒక కాయలాగా ఏర్పడుతుంది. ఈ కాయలాగా ఏర్పడిన పట్టు దారం అంటే దాన్ని మనం కపూన్ అని అంటాం. ఒక కాయలాగా ఉంటుంది అనమాట కపూన్. అది తీసుకొని దాన్ని వేడి నీళ్ళలో మరిగిస్తే ఆ మరిగించిన తర్వాత పురుగు లోపల ఉండే పురుగు చనిపోయి దానిపైన ఉండే ఆ కాయ లాంటిది ఆ కపూను మనకు మెత్తగా అనేది రావడం జరుగుతుంది. ఆ మెత్తగా వచ్చిన దాన్ని మిషన్ లో ఒక 6 ఉండలు కలిపి అంటే 6 కపూన్స్లను కలిపి ఒక పోగుని తయారు చేస్తారు. ఆ ఒక పోగుని ఆ విధంగా ఎన్ని కపూన్స్ కలిపితే అన్ని ఉండలు అనేటివి తయారవుతాయి. ఈ ఉండలని అనేది చేస్తారు. ఈ రోలింగ్ చేసిన దాన్ని మళ్ళీ ఏం చేస్తారు, ఇది ఎత్తిల్లి మగ్గాలో అంటే మార్కెట్ లో అమ్ముతారు. మార్కెట్ లో అమ్మిన తర్వాత మగ్గం వేసే వాళ్ళు చేనేత కార్మికులు ఈ వస్త్రాలను తీసుకెళ్లి డ్రైయింగ్ చేస్తారు. డ్రైయింగ్ ఎలా చేస్తారంటే కలర్ డ్రైయింగ్ చేస్తారు. ఈ కలర్ డ్రైవింగ్ అనేది అంటే మనకు కొన్ని మనకు కలుపుతాం అన్నమాట. అంటే న్యాచురల్ గా చేసే కలర్స్ వేరు, కెమికల్ గా చేసే కలర్స్ వేరు. న్యాచురల్ గా కలర్స్ అంటే మనకు వివిధ ప్రదేశాల నుంచి కోల్కతా కావచ్చు, మన బెంగళూరు కావచ్చు, మన హైదరాబాద్ కావచ్చు, ఇలా వివిధ ప్రదేశాల నుంచి ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక నాణ్యమైన వస్తువులు 10 ముడి సరుకులు అనేటివి మనం తెప్పించుకొని ఇవన్నీ కూడా ఎండబెట్టి బాగా పొడి చేసి వాటర్లో బాగా నానబెట్టి ఒక నెల పాటు మరగబెడతాం. ఈ మరగబెట్టిన తర్వాత కలర్ అనేది మనకు బాగా షైనింగ్ వస్తుంది. ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తారంటే డ్రైయింగ్ చేస్తారు. ఈ నూలు పోగు ఎలా అయితే తయారైందో ఈ రోలింగ్ అంతా తీసుకెళ్లి అవి డ్రైయింగ్ చేస్తారు. డ్రైయింగ్ చేసిన తర్వాత ఆరబెడతారు. ఆరబెట్టిన తర్వాత మగ్గాల మీదకి తీసుకెళ్లి మనకు పట్టు చీర అనేది చేనేత కార్మికులు రెడీ చేసి మనకు అంటే కస్టమర్లకు ఇష్టపడే విధంగా మనం డిజైన్ చేసి మనకు అతి తక్కువ ధరలకి మనకు అందజేయడం జరుగుతుంది. చేనేత కార్మికులకి ఒక్కసారిగా క్లాస్. ఫస్ట్ కనిపెట్టింది మన ఇండియన్సే. కానీ 2000 క్రీస్తుపురం 2700లో సామ్రాజ్ఞ లీజు అనే ఒక లేడీ తన తోటలో వేడిగా కాఫీ తాగుతూ ఉండగా కపూన్ అనే ఆ గూడు ఆ కాఫీలో పడడం, అది కరిగి
వెలుతురుతో అంటే వెలుగుతూ ఒక పోగు అనేది రావడం జరిగింది. ఆ పోగు ద్వారా ఆమె కనిపెట్టి ఇలాంటి మనం పట్టు పురుగుల నుంచి మనం వస్త్రాధారాలు తయారు చేయొచ్చని ఆమె కనిపెట్టింది. కానీ క్రీస్తు పూర్వం 140లో మన హిమాలయాల దగ్గర అంటే ఒడ్డు దగ్గర సింధు నాగరికత వాళ్ళు అడవిలో ఉండి అడవిలో నుంచి ఆ వస్త్రాలు అనేది తయారు చేశారు. కానీ దాన్ని పూర్తిగా కనిపెట్టలేకపోయారు మన ఇండియన్స్. చైనీస్ వాళ్ళు మాత్రం ఇది కనిపెట్టారు. ఇలా మన వస్త్రధరాలు మనకు చేనేత కార్మికులు పట్టు మీద వేసి మనకి ఇలా తయారు చేశారు. ఓకేనా? ఇప్పుడు మీకు కంచు పట్టు శారీస్ అన్నమాట. నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా చూస్తున్నాను. మా విద్యార్థులకి కోర్సులో భాగంగా ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి చందనా షాపింగ్ మాల్ వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది. వీళ్ళు దాదాపు 40 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నారు కాబట్టి వీళ్ళ యొక్క సేవలు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ మా విద్యార్థులకు ఉపయోగపడే రీతిలో వాళ్ళని ట్రైన్ చేయమని అడిగాము. దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేసి మమ్మల్ని అందరినీ కూడా తీసుకుని వచ్చి విద్యార్థులందరికీ ఓపికగా వాళ్ళకి ఉన్న సబ్జెక్ట్ రిలేటెడ్ గా టాపిక్స్ అని చెప్పారు. అందులోనూ వాళ్ళు మంచిగా మోటివేట్ చేస్తూ విద్యార్థుల్ని ఎంకరేజ్ చేశారు. కాబట్టి ఈ కోఆపరేషన్ ఈ మోటివేషన్ అనేది మా విద్యార్థులకి వాళ్ళ యొక్క చదువుల్లోనూ వాళ్ళ భవిష్యత్తులోనూ బాగా ఉపయోగపడుతుందని మా కాలేజీ విద్యార్థుల తరఫున మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ సీఎంఆర్.